నెక్స్ట్ సార్టింగ్ ఎలా చేయాలని చెప్పేసి క్లియర్గా అయితే చూద్దాం. ఫస్ట్ డిఎఫ్ చూద్దాం. సో డిఎఫ్లో మనకి ఈ కాలమ్స్ అయితే ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు నేను శాలరీని సార్ట్ చేయాలి. ఎలా సార్ట్ చేయాలి? డిఎఫ్ డాట్ సార్ట్ వాల్యూస్, సార్ట్ వాల్యూస్, కాలమ్ నేమ్ salary, right? Execute this. So ఇప్పుడు చూడండి 50,000 ఫస్ట్, 51,000 అండ్ దెన్ 52,000, 55,000. సో ఈ విధంగా మనకి సార్ట్ అయితే అయినాయి, ఓకేనా. సో ఇప్పుడు ఇది మనకి అసెండింగ్ ఆర్డర్లో ఉంది. అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్. ఇప్పుడు నాకు డిసెండింగ్ ఆర్డర్లో కావాలి అంటే సో డిఎఫ్ డాట్ సార్ట్ వాల్యూస్, ఓకే, సార్ట్ వాల్యూస్ అండ్ దెన్ కాలమ్ నేమ్ salary, comma ascending ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అనివ్వండి, ఓకే, అండ్ రన్ చేయండి. ఇప్పుడు చూడండి శాలరీ అనేది డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది, ఎందుకంటే మనం అసెండింగ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ ఇచ్చాం కాబట్టి. సో 95,000, 92,000, 90,000 ఈ విధంగా, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు లైక్ సిటీ వచ్చేసాము, ఇక్కడ చూడండి సిటీ వచ్చేసాము లైక్ అసెండింగ్లో ఉండాలంటే స్మాల్ టు బిగ్, లైక్ ఏవైతే లైక్ ఏబిసి అట్లా మొదలవుతుందో అంటే మీకు అది అసెండింగ్ అనమాట. సమ్ ZX ఆర్ ZYX ఇట్లా ఉంటే అవి ఏంటంటే డిసెండింగ్, ఓకే, ఆల్ఫాబెట్స్లో. అండ్ నాకు శాలరీ వచ్చేసి మాత్రం డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. అంటే ఫస్ట్ శాలరీ, హైయెస్ట్ శాలరీ ఫస్ట్ ఉండాలి అండ్ లోయెస్ట్ శాలరీ అనేది నెక్స్ట్ ఉండాలి. సింపుల్గా చెప్పాలి అంటే నాకు సిటీ అనేది డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి, సారీ అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి అండ్ శాలరీ అనేది డిసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. సో దీన్ని బట్టి సార్ట్ చేయాలి వాల్యూస్. సో దాన్ని ఎలా చేద్దాము ఇప్పుడు చూద్దాం. సో డిఎఫ్ డాట్ సార్ట్ వాల్యూస్ అనేవండి. సో ఇక్కడ నేను సిటీ కామా శాలరీ, ఓకే, సో కామా అసెండింగ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు నేను సిటీకి స్మాల్ టు big and then this one big to small, right? So execute this. ఇప్పుడు చూడండి శాలరీ అనేది నేను ఫాల్స్ ఇచ్చాను కాబట్టి అసెండింగ్ కాకుండా డిసెండింగ్ ఆర్డర్లో రావాలి. సో 95,000, 92,000 ఇలా వచ్చింది. అండ్ సిటీ అనేది నేను అసెండింగ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ పెట్టాను కాబట్టి సో స్మాల్ టు బిగ్, బోస్టన్, చికాగో. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే LA. సో ఈ విధంగా మనకి ఏమవుతుందంటే డేటా అనేది సార్ట్ అవుతుంది, ఓకేనా. అండ్ సార్ట్ బై ఇండెక్స్ చేయాలి అంటే ఎలా? సో డిఎఫ్ డాట్ సార్ట్ ఇండెక్స్, ఎగ్జిక్యూట్ దిస్. సో చూడండి బై డిఫాల్ట్ మనకి ఇండెక్స్ అనేది అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది కాబట్టి అలానే వచ్చింది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లార్జెస్ట్ శాలరీ, డిఎఫ్ డాట్ ఎన్ లార్జెస్ట్ ఆఫ్, ఓకే, టాప్ 5 బై శాలరీ. సో ఇప్పుడు నాకు 5 అండ్ దెన్ salary, okay, so spelling wrong. df dot n largest అని చెప్పేసి, రైట్, df dot n largest 5 కామా శాలరీ అని ఇస్తే ఏమవుతుందంటే టాప్ 5 శాలరీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ యొక్క రికార్డ్స్ని అయితే మనం సార్ట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా సార్ట్ చేసి ఫెచ్ చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ నాకు ఎవరేజ్ అయితే తక్కువగా ఉంటుందో సో వాళ్ళ యొక్క డేటా కావాలి అని చెప్పేసి అనుకున్నంటే సార్ట్ చేయాలి. సో యంగెస్ట్ ఆఫ్ 3, డిఎఫ్ డాట్ ఎన్ స్మాలెస్ట్. నేను ఎలా సార్ట్ చేయాలనుకుంటే వీటిని నాకు 3 రికార్డ్స్ కావాలి బై ఏజ్. ఎవరేజ్ అయితే తక్కువగా ఉంటుందో వాళ్ళ యొక్క రికార్డ్స్ అయితే కావాలి. సో చూడండి, సో ఏజ్ 25, 26, 27 అనేవి 3 స్మాలెస్ట్ రికార్డ్స్ అనమాట. సో వీటిని ఫెచ్ చేసింది.